ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ ఇది ఒక మలయాళం మూవీ. రీసెంట్గానే తెలుగు డబ్ అయితే జరిగింది. మూవీ ఎలా ఉంది, ప్లాట్ ఏంటో తెలుసుకుందాం. ఏజ్ పారైపోయిన హీరోకి ఇంకా మ్యారేజ్ అవ్వదు. వాళ్ళిద్దరు అన్నతమ్ములకి మ్యారేజ్ అయిపోద్ది, పిల్లలు కూడా పుడతారు. హీరోకి ఇంతకీ ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. మ్యారేజ్ అయిందా లేదా అని మూవీ ప్లాట్. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వీళ్ళ వైఫ్లకి, వీళ్ళ పిల్లలకి, వీళ్ళ అమ్మ నాన్నలు మొత్తం బాధ్యత మొత్తం హీరోయే తీసుకుంటాడు. చాలా ఫన్నీ వేలో తీసుకెళ్ళారు మూవీ. ఎక్కడ ఆక్వర్డ్ ఫీల్ రాకుండా, తమ్ముడికి మ్యారేజ్ అయిపోతాం, వాళ్ళ ఒకే ఇంట్లో ఉండటం, మ్యారేజ్ అవ్వలేని వ్యక్తి ఇలా అన్నయ్య అవటం, ఆ టైప్లో కామెడీ జనరేటివ్ తీసుకెళ్ళి వాళ్ళ రియాక్షన్తో జాయ్ఫుల్గా ఎంజాయ్మెంట్గా మూవీ అనేది తీసుకెళ్లారు. మూవీ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిపి ఎంజాయ్ చేసే మూవీ అన్నమాట ఇది. ఈ మధ్యన అన్ని యాక్షన్ మూవీస్, డ్రామా మూవీస్ వస్తున్నాయి. ఇలాంటి మూవీ కూడా చూడాలని అయితే నేను చెప్తాను. మీరు ఖచ్చితంగా ఒక సీన్లో కాబట్టి ఇంకో సీన్లో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఆల్ క్యారెక్టర్స్కి బాగా సెట్ అయింది. ఒకవేళ సెట్ అవ్వకు అంటే మూవీ అంత కనెక్ట్ అయిపోవడం కాదు. కానీ ఏజ్ బార్ అయిపోయిన హీరోకి ఈ జనరేషన్లో 24 ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయి, అది కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ట్రెండింగ్ వరల్డ్లో ఇన్ఫ్లుయెన్స్తో మ్యారేజ్ అయితే ఇంకా తన పరిస్థితి ఇంకెలా ఉంటుంది అని కూడా చూపించారు. వాళ్ళు ఎంత కామెడీ జనరేట్ చేయాలో మనం ఆ విధంగా ఆ క్యారెక్టర్ అని తీసుకున్నారు కదా, ఆ విధంగా ఎంత కామెడీ జనరేట్ చేయాలో అంత కామెడీ జనరేట్ చేశారు. హీరో తన వల్ల పడేదని ఏంటి, తను ఈ జనరేషన్ కాదు, 19 జనరేషన్. ఆ జనరేషన్ ఈ జనరేషన్ ఎలా కలిపాడు, ఎలా అయ్యారు. కామెడీ పొద్దున్నేసి కానీ సాయంత్రం దాకా ఇన్స్టాగ్రామ్లో తిరిగి ఒక అబ్బాయి, అసలు ఇన్స్టాగ్రామ్ ఏంటో తెలియని ఒక అబ్బాయి అసలు ఎలా సీన్స్ రాసుకున్నారు, చాలా కామెడీగా